రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ నిరీక్షణకు తెరపడింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టీ20లో వైభవ్కు భారత తుది జట్టులో చోటు దక్కింది. సంజు శాంసన్ స్థానంలో వైభవ్ను ప్లేయింగ్ 11లోకి తీసుకున్నారు. దీంతో భారత సీనియర్ జట్టు తరఫున డెబ్యూ చేసిన అతిపిన్న వయస్కుడిగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును సూర్యవంశీ బ్రేక్ చేశాడు. సచిన్ 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేయగా వైభవ్ కేవలం 15 ఏళ్ల 99 రోజుల వయస్సులోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తిలక్ వర్మ చేతుల మీదుగా వైభవ్ భారత క్యాప్ను అందుకున్నాడు. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్ ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగింది. మరోవైపు ఇంగ్లాండ్ మాత్రం 2 మార్పులు చేసింది. జోష్ టంగ్ ఇంగ్లాండ్ తరఫున డెబ్యూ చేయగా స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ తిరిగి జట్టులోకి వచ్చాడు.